హాయ్ అండి. ఈరోజు మేము తందూరి చికెన్ చేస్తున్నాము. అందుకు ఒక ఫుల్ చికెన్ అయితే తీసేసుకున్నాము. నెక్స్ట్ అందులో వేయడానికి ఉప్పు, కారం, పసుపు, పెరుగు, కార్న్‌ఫ్లోర్, కొంచెం గరం మసాలా, ఒక లెమన్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఒక ఫుల్ కోడిని అయితే ఇలా తీసేసుకున్నామండి. ఒక చికెన్ మొత్తం. ఒక టీ స్పూన్ అంటే 1½ టీ స్పూన్ అంతా కారం పౌడర్ వేసాము. మీరు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. 1½ స్పూన్ కారం పౌడర్ వేసినాక నెక్స్ట్ ఒక టీ స్పూన్ అంతా గరం మసాలా వేసేసుకుంటున్నాము. ఉప్పు, కారం, ఉప్పు 1½ స్పూన్ కారం పౌడర్, ఒక టీ స్పూన్ గరం మసాలా, ఒక లెమన్, కొంచెం చిటికంత పసుపు వేసుకోండి. వేసి చికెన్కి బాగా పట్టియాలి. ఇప్పుడు మనం అవన్నీ వేసాం కదా, ఉప్పు, కారం, గరం మసాలా, ఒక లెమన్, కొంచెం చిటికంత పసుపు. సో ఇవన్నీ చికెన్కి ఇలా చూడండి బాగా అప్లై చేయాలి. అన్నీ ఒక ప్లేస్ కొంచెం కూడా వదులుకోకుండా బాగా అప్లై చేసేయాలి. మనం చికెన్కి అంతా కాట్ పెట్టించాం కదండి, దాని లోపలంతా నీట్గా ఫిల్ చేయాలి. చేసి ఎక్కడ గ్యాప్ లేకోకుండా నీట్గా ఇలా అప్లై చేసి చూడండి, ఎక్కడ ఏమీ గ్యాప్ లేకుండా నీట్గా అప్లై చేయాలి. అంత పూసేసాక చికెన్కి బాగా పూసేయాలండి. అంతా పూసేసిన తర్వాత దీన్ని నీట్గా ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాము. ఎక్కడ ఒక చిన్న పాట కూడా మేము వదులుకోకుండా నీట్గా పూసేస్తున్నాము. సరేనండి, ఇదంతా ఒక సైడ్ పక్కన పెట్టేసుకుందాం. అదే ప్లేట్లో చూడండి, ఇక్కడ గ్యాప్ లేకోకుండా నీట్గా అప్లై అయింది కదా. సో దీన్ని డైరెక్ట్గా అయినా కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. కానీ ఇంకా కొంచెం టేస్ట్ రావాలి అంటే ఇంకొక కప్ తీసుకుందాం. ఓకే, ఒక కప్పు తీసేసుకొని ఒక కప్ అంతా పెరుగు తీసుకుందాం. చిన్న కప్ అంతా కర్డ్. ఈ పెరుగు తీసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అంతా ధనియా పౌడర్. ఓకేనా అండి. ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఉప్పు, ఎందుకంటే మనం ఆల్రెడీ అటు సైడ్ వేసాం కదా, ఇందాక అవన్నీ పట్టించాం కదా చికెన్కి. అందులో ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం పౌడర్, అగైన్ మళ్ళీ కొంచెం గరం మసాలా, అంటే ఒక టీ స్పూన్ అంతా గరం మసాలా, కొంచెం ఇప్పుడు కొంచెం చిటికంత పసుపు. ఇది పసుపు అండి, అందులో కొంచెమే వేస్తాము, ఒక చిటికంత అంతే. ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా కార్న్‌ఫ్లోర్, 2 టీ స్పూన్ అంతా కార్న్‌ఫ్లోర్ వేసినాక ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలండి నీట్గా. ఎలా అంటే ఇదంతా పేస్ట్ మాదిరి రావాలి, అంతవరకు బాగా మిక్స్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఒక పావు చెంచా అంతా ఫుడ్ కలర్ అండి, ఇది కూడా వేసి బాగా మిక్స్ చేద్దాం. అంటే ఒక పేస్ట్ మాదిరి రావాలి. అలా నీట్గా అంతా మిక్స్ చేసి చూడండి, ఎక్కడ ఏమీ బబుల్స్ లేకోకుండా నీట్గా మిక్స్ చేయాలి. ఇలా రావాలండి. ఓకే, నెక్స్ట్ మనం పక్కన పెట్టేసుకుందాం కదా, ఆ చికెన్ మీద వేసేద్దాం ఈ ప్యాటర్న్. వేసి ఇలా అప్లై చేద్దామండి నీట్గా, ఎక్కడ ఏమీ గ్యాప్ లేకోకుండా ఫ్రంట్ అండ్ బ్యాక్ నీట్గా అప్లై చేసేసి చూడండి, బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ నీట్గా కార్డ్స్లో అంతా నీట్గా అప్లై చేయాలండి. మనం ఎంత నీట్గా అప్లై చేస్తే అంత టేస్ట్ వస్తుంది. ఒక కుక్కర్లో ఆయిల్ హీట్ చేసి ఆ చికెన్ని తెచ్చేసి ఇలా నీట్గా పెట్టేయాలి. చూడండి, ఇలా పెట్టేసాక చూడండి నీట్గా పెట్టినాం కదా. సో బాగా బోన్స్తో సహా బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేద్దాము.
ఆయిల్ హీట్ అయ్యాకనే పెట్టాలండి కుక్కర్లో. ఓకే, ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ తీసుకెళ్ళి పెట్టేసిన తర్వాత ప్యాన్ పెట్టేద్దాము. చిన్నదైతే చికెన్, లేత చికెన్ అయితే 1 విజిల్, పెద్ద చికెన్ కాబట్టి మేము 2 విజిల్స్ పెట్టినాము. పెట్టినాక ఇలా వచ్చింది. అది తీసుకెళ్ళి బయట మనం పరోటా కాలుస్తాం కదా తంతి, దాని మీద పెట్టేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ బాగా నీట్గా రోస్ట్ అయ్యేలా కాల్చాలి, వేయించాలి. చూడండి, యాక్చువల్లీ కింద అంతా కట్లు పొయ్యి ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి బాగా, మాకు ఆప్షన్ లేదు కాబట్టి ఇలా. కానీ చాలా బాగా వచ్చింది, మీరు ట్రై చేయండి. అది బయటనే ఓపెన్ ప్లేసే కావాలని ఏం లేదు, గ్యాస్ మీద చేయొచ్చు, బాగుంటుంది. కానీ మాకు చిన్న గ్యాస్ ఉంది కదా, అందుకు మేము బయట తీసుకెళ్ళాం, బయట పెట్టి చేసాము అంతా. అది పరోటా కాల్చి తంతి ఉంది కదా, దాని మీద పెట్టి బాగా రోస్ట్ చేస్తాం. మిడిల్లో కొంచెం ఒక కప్లో ఆయిల్ తీసేసుకుంటే పైన అంతా అప్లై చేస్తూ ఉండండి. చాలా నీట్గా క్రిస్పీగా వస్తుంది, లోపలంతా స్మూత్గా జ్యూసీగా, బయట అంతా క్రిస్పీగా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా వేయించాలి. వేయించిన తర్వాత అక్కడక్కడ మనం ఆయిల్ పోస్తూనే ఉండాలి, మనకి ఎక్కడ డ్రైగా ఉందో అక్కడంతా కొంచెం కొంచెం పోస్తూ ఉంటే టేస్ట్ బాగా వస్తుంది. ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేయటం లేదు కదా, అందుకు. మేమైతే 2 విజిల్స్ పెట్టుకున్నామండి. 2 విజిల్స్ పెట్టినాక బయట గ్యాస్ హీట్ చేసి ఆ పరోటా తంతి మీద తీసుకెళ్ళి ఇలా పెట్టేసాము. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా రోస్ట్ అయిపోయింది, చాలా అంటే చాలా బాగా వచ్చింది. పిల్లలైతే హ్యాపీగా తినేస్తారండి, చాలా నీట్గా వచ్చింది, క్రిస్పీగా, బయటంతా క్రిస్పీగా, లోపలంతా జ్యూసీగా. ఇలా కుక్కర్లో కుక్ చేయడం వల్ల ఒక 2 విజిల్స్ వస్తే సో బోన్తో సహా లోపల నీట్గా మగ్గిపోతుంది. ఆ మగ్గిపోయిందాన్ని తీసుకెళ్ళి ఇలా వేసి చూడండి, పీస్ ఎంత నీట్గా వచ్చేస్తుంది. పిల్లలకి ఇస్తే హ్యాపీగా తినేస్తారు. చూడండి తన ఎక్స్ప్రెషన్, అంటే నిజంగా బాగా కుదిరిందండి. అంత బాగుంది, చెప్పినాను కదండి, పిల్లలైతే హ్యాపీగా తినేస్తారు. మనకే నచ్చిందంటే పిల్లలకి ఇంకా హ్యాపీగా నచ్చేస్తుంది. నీట్గా లోపల మనం కుక్కర్లో 2 విజిల్స్ పెట్టినాం కదా, పెట్టేసి బయట ఇలా తందూరిలాగా వేయిస్తున్నాం కదా, సో బాగుంది. చూడండి ఎంత ఎంత అంటే కొంచెం టైం పడుతుంది, కానీ బాగా అదంతా కాలేలాగా చూడండి నీట్గా. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క పీస్ తీస్తూ ఉంటే మనం కొబ్బరి పీస్ తీసినట్టు ఉంది, కానీ టేస్ట్ మాత్రం అంతే బాగుంది. చాలా ఇలా తీసేస్తూ ఉంటే తినేస్తారు, సతాయించారు. మీరే చెప్తారు కదా, చూడండి ఎంత బాగుంది. ఓకే అండి, బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. You just looking like a wow. బాగుంది, పిల్లలు బాగుంది, సాఫ్ట్గా. Bagi